మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. బాపట్ల జిల్లా అధికారుల పరిచయ కార్యక్రమంలో బుధవారం ఆయన పాల్గొన్నారు. ప్రభుత్వ లక్ష్యాలు క్షేత్రస్థాయిలో ప్రజలకు అందాలని కోరారు. ప్రజలకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం సమర్థవంతంగా అమలు చేస్తోందని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. జిల్లా కలెక్టర్ వెంకట మురళి అధ్యక్షతన బుధవారం బాపట్లలో నిర్వహించిన జిల్లా అధికారుల పరిచయ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి అనగాని సత్యప్రసాద్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలోచనలను క్షేత్రస్థాయిలో ప్రజల్లోనికి తీసుకువెళ్లేందుకు జిల్లా స్థాయి అధికారులు నాయకులు సంయుక్తంగా పనిచేయాలన్నారు. బాపట్ల జిల్లా అభివృద్ధి రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిపేందుకు అధికారులంతా టీం వర్క్ గా పనిచేసి అభివృద్ధిని సాధించాలన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల సందర్భంగా ఇచ్చిన 5 ప్రధాన అంశాలను సమర్థవంతంగా అమలు చేస్తున్నారని తెలిపారు. మెగా డిఎస్సి, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, నూతన పాస్ పుస్తకాల పంపిణీ, పింఛన్ పెంపు, స్కిల్ సెన్సెస్, అన్నా క్యాంటీన్ల ఏర్పాటు తదితర అంశాలలో అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ప్రజలకు సుపరిపాలన అందించాలన్నారు. కార్యక్రమంలో విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి, బాపట్ల ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్, బాపట్ల శాసనసభ్యులు వేగేసిన నరేంద్ర వర్మ, పర్చూరు ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు, వేమూరు ఎమ్మెల్యే నక్క ఆనంద్ బాబు, చీరాల శాసనసభ్యులు కొండయ్య తదితరులు పాల్గొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచనలను క్షేత్రస్థాయిలో తీసుకెళ్ళడానికి ఉపయోగపడే విధంగా ఈ యొక్క పరిచయ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం, ఒకరికి ఒకరు పరిచయంతో పాటు ఒక అవగాహన తెచ్చుకొని ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఏదైతే ఒక లక్ష్యంతో మనం కూడా కలిసికట్టుగా పనిచేయాలి, ఈ జిల్లాని నంబర్ 1 గా తీసుకెళ్లాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి కూడా తప్పగా ఉందో ఏదైతే కరెక్ట్ గా చెప్పారో, నియోజకవర్గంతో పాటు ఈ యొక్క జిల్లాని నంబర్ 1 గా తీసుకెళ్లాలి అంటే ఈ జిల్లా స్థాయిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క అధికారులు కూడా చిత్తశుద్ధితో పనిచేస్తేనే సాధ్యమవుతుందని చెప్పేసి ఒక టీం వర్క్ గా అందరూ కూడా పనిచేస్తేనే ఒక ప్రోయాక్టివ్ మోడ్ లో మనం ముందుకు వెళ్ళగలని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ, ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పుడే మంత్రి వారు చెప్పినట్టుగా 12వ తారీఖున చార్జ్ తీసుకున్న కదా 13వ తారీఖున 5 అంశాల మీద సంతకాలు పెట్టారు. ఒకటి మెగా డిఎస్సి, ఈ రాష్ట్రంలో యువతకు ఉద్యోగం కల్పించాలనే లక్ష్యంతో 16,347 ఉద్యోగాలు కల్పించే విధంగా మెగా డిఎస్సి. అలాగే ఏదైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఉందో ప్రజల్లో చాలా అపోహ ఉండింది, ఏమవుతుందా ఏంటా అనేది. దాన్ని పూర్తిగా రిపీల్ చేయడంతో పాటు ఏదైతే పాస్బుక్స్ అన్ని కూడా ఉన్నాయో అవి కూడా రీప్లేస్ చేసి మార్చే విధానంగా కూడా రూపకల్పన చేస్తా ఉన్నాం. నూతనమైన పాస్బుక్లు కూడా వస్తాయి, అవి కూడా కలెక్టర్ గారి చేతుల మీదుగా నూతనమైనటువంటి దస్తావేజులు అవ్వచ్చు. అలాగే పాస్బుక్ కూడా రాబోయే రోజుల్లో ఇవ్వబోతా ఉన్నాం. అలాగే పెన్షన్ అందరికీ తెలుసు, 35 రూపాయలు పెన్షన్ 200 రూపాయలు చేసినా, 200 రూపాయలు 1000 రూపాయలు చేసినా, 1000 రూపాయలు 2000 చేసినా, 2000 రూపాయలు 3000 చేస్తామని చెప్పిన ఈ రోజున దాన్ని 4000 రూపాయలు చేసి ఏదైతే ఏప్రిల్ 1న ఎండాకాలంలో చెప్పి వర్షం పడుతుండగా మొన్న 1వ తారీఖున అందరు అధికారులు ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి ఇచ్చారు అంటే అది చంద్రబాబు నాయుడు గారి యొక్క సమయంలోనే జరిగిన. గతంలో కూడా ఈ రోజు కూడా వారు చెప్పినట్టుగా 3 నెలలది కలిపి 7,000 నిజంగా చాలా సంతోషకరమైనటువంటి. పేదవాడికి అందుబాటులో మంచి భోజనం ఉండాలనే లక్ష్యంతో 3 పూట్ల కూడా భోజనం అందించే దిశగా అయితే నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్ లో పెట్టారో, రాబోయే రోజుల్లో ప్రతి మండలంలో కూడా పెట్టాలని లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తా ఉంది. ఆగస్టు నెలలో మళ్ళా గౌరవ ముఖ్యమంత్రి గారు చేతుల మీదుగా వారి ఆదేశాల మీద మనందరి చేతుల మీదుగా కూడా 183 ఓపెన్ చేయబోతా ఉన్నాం. అవి కూడా కింద స్థాయిలో అందరికి కూడా అందుబాటులో ఉండి ఇంకా మెరుగ్గా సేవ అందించే దిశగా మనం పనిచేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పేదవాడు ఎప్పుడు కూడా ఆకలితో మరణించకూడదు, తపన పడకూడదు, బాధపడకూడదు లక్ష్యంతోనే ఈ ప్రభుత్వం పనిచేస్తా ఉంది. అలాగే స్కిల్ సెన్సెస్ కూడా యువతకి నైపుణ్యత పెంచాలి. యువత మంచి భవిష్యత్తు ఇస్తే రాష్ట్రానికి, దేశానికి, ప్రాంతానికి భవిష్యత్తు ఉంటుందనే లక్ష్యంతోనే ఎప్పుడు కూడా పనిచేసే చంద్రబాబు నాయుడు గారు యువత ఈ యొక్క ప్రణాళిక, అలాగే వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా ఈ యొక్క 5వ సంతకం పెట్టారు. ఇవన్నీ కూడా మీ అందరికీ తెలుసు. దీంతో పాటు మనం ముఖ్యంగా ఈరోజు వివిధ శాఖలు ఉన్నాయి. ఇక్కడ అన్ని శాఖలకు కూడా ఈక్వల్ గా ఇంపార్టెన్స్ ఉండి అన్ని శాఖలు కూడా సక్రమంగా పనిచేస్తేనే మనకి ప్రభుత్వానికి కానీ నాయకుడికి కానీ మంచి పేరు వస్తుంది వివిధ రంగాలు. సో వీఆర్ టాకింగ్ అబౌట్
పంచాయత్ రాజ్, R&B, ఫిషరీస్, లేదా ఎక్సైజ్, లేకపోతే ఇరిగేషన్, ఎనీథింగ్. ఎందుకంటే ప్రతి ఒక్క దాంట్లో కూడా ICDs అంటే ఏది తక్కువ కాదు, ఏది ఎక్కువ కాదు. ఫైర్ కూడా ఒక అవసరమైనప్పుడు అది కూడా మంచి డిపార్ట్మెంట్. అన్ని డిపార్ట్మెంట్లు కూడా బాధ్యతగా పనిచేసి ఒక టీం వర్క్ గా చేస్తేనే జిల్లాకి కానీ, ఆ ప్రాంతానికి, అలాగే రాష్ట్రానికి కానీ మంచి పేరు వస్తుంది. తప్పకుండా అందరం కూడా టీం వర్క్ గా పనిచేసుకుంటూ ముందుకెళ్తూ ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా, అంటే జిల్లాలో ఉన్న సమస్యలు తప్పకుండా గౌరవ కలెక్టర్ గారు కావచ్చు, గౌరవ మంత్రి గారు కావచ్చు, మాకు కానీ మీరు సకాలంలో మీరు మా దృష్టికి తీసుకొస్తే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా, అది అవసరమైతే ఏ స్థాయి నాయకుడికి, అంటే అది వేరే మంత్రి డిపార్ట్మెంట్ అయితే ఆ మంత్రి గారితో, లేదు అది గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లాల్సిన విషయమైనా కూడా తప్పకుండా తీసుకెళ్లి దాన్ని పరిష్కరించి ఈ ప్రాంత ప్రజలకి ఒక మంచి సుపరిపాలన ఇచ్చే దిశగా ఈ టీం అంతా కూడా పనిచేయాలని చెప్పేసి. మహిళా